వాట్సాప్ యూట్యూబ్, దిస్ ఇస్ అజయ్. వెల్కమ్ టు ఏజూడ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ లాక్డౌన్లో మనం ఫాలో అవ్వగలిగే ది బెస్ట్ డైట్ ప్రోటోకాల్. ఈ డైట్ ప్రోటోకాల్ ఫాలో అవడం వల్ల ఒకటి కాదు, రెండు కాదు, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, మన బాడీలో ఉండే ఓవరాల్ ఎనర్జీ లెవెల్స్ అప్ అయిపోతాయి, ఫ్యాట్ బర్నింగ్లో మన బాడీ కింగ్ అవుతుంది. ఇవి చాలా ఫాలో అయిపోవడానికి. వెయిట్ ఫర్ ఇట్. ఆ డైట్ ప్రోటోకాల్ పేరేంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సైన్స్ గురించి తెలుసుకోవాలంటే మనకి హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనే ఒక హార్మోన్ గురించి తెలియాలి. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఇస్ అ హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ అండ్ మన బాడీలో జరిగే సెల్యులర్ రీబిల్డింగ్ కూడా ఈ హార్మోన్ రెస్పాన్సిబుల్. ఇది యాజ్ వీఆర్ ఇన్ అవర్ టీన్స్ అండ్ ఎర్లీ 20s, 2021 ఆ టైంలో ఇట్ విల్ బీ అట్ ఇట్స్ పీక్ అండ్ అది స్లోగా తగ్గుతూ వస్తుంటుంది. యాజ్ వీ ఎంటర్ అవర్ 30s and 40s బాగా తగ్గిపోతుంది. బట్ యాజ్ వీ సారీ ఫర్ ఇంటరప్టింగ్, ఇక్కడ కొద్దిగా కాంటెక్స్ట్ ఇవ్వాలి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ టైం. అంటే ఇప్పుడు మనకి వరల్డ్ ఓవర్ జనరల్గా మనం ఫాలో అయ్యే టైమ్ ఇంటర్వెల్స్ ఏంటంటే 16:8. అంటే 16 అవర్స్ మనం తినకుండా ఉండి 8 అవర్స్ తినడం. ఆర్ 18:6. అంటే 18 అవర్స్ మనం తినకుండా ఉండి 6 అవర్స్ తినడం. ఆర్ వారియర్ డైట్ అంటారు, విచ్ ఇస్ 20:4. అంటే 20 అవర్స్ మనం ఎక్స్టెండెడ్ ఫాస్టింగ్ టైంలో ఉండి 4 అవర్స్ మాత్రమే తినడం. ఆర్ ద లాస్ట్ అండ్ ద ఫైనల్ వన్ ఇస్ OMAD, 1 meal a day. ఇది ఫాలో అయ్యే బ్యాచ్ కూడా ఉంటారు, కానీ దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అండ్ ఐ వుడ్ సజెస్ట్ దట్ ఇది లాంగ్ టర్మ్కి అంత కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ సైన్స్ అంతా డిస్కస్ చేయడం అంటే ఈ డైట్, జస్ట్ నేను ఈ డైట్ మీకు ది బెస్ట్ డైట్ అని చెప్పి ఐ కెన్ గివ్ యూ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫాలోయింగ్ దిస్ డైట్. బట్ సైన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నా ఛానల్ ఫాలోవర్స్ అందరూ, ఆల్ ద ఏజ్డ్ ఫాలోవర్స్ హ్యావ్ టు బీ వెల్ ఇన్ఫార్మ్డ్. అంటే మనకి ఈ పాయింట్ మీద నాలెడ్జ్ ఉంటే డెఫినెట్గా విల్ టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అండ్ మనం స్టిక్ అవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. మన ఈ పాయింట్ మీద ఎంత నాలెడ్జ్ పెంచుకుంటాం. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మన మైండ్కి ఒక ఫాల్స్ అలార్మ్ ఆర్ ఫాల్స్ సిగ్నల్ పంపిస్తున్నాం దట్ మనం ఒక స్టార్వేషన్ మోడ్లోకి వెళ్తున్నాము అని. బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్. మన మైండ్కి ఆ ట్రిగర్ ఎప్పుడైతే వచ్చిందో ఇట్ రిలీజెస్ దిస్ హార్మోన్, ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోన్. దిస్ ఈస్ ద మేజర్ ఫండమెంటల్ రీజన్స్ దట్ వరల్డ్ ఓవర్ ఈ డైట్ ట్రెండ్ అవుతుంది ఫర్ ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ బిల్డింగ్. గెటింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్, నౌ దీస్ ఆర్ మై టాప్ 3 రీజన్స్ టు ఫాలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈ లాక్డౌన్ అనే కాదు, లాక్డౌన్ తర్వాత కూడా ఫాలో అవ్వడానికి అంటే మీకు మోటివేటెడ్గా ఉండడానికి ఐ గివ్ యూ 3 రీజన్స్ విచ్ ఐ మైసెల్ఫ్ పిక్ ఫర్ మైసెల్ఫ్. ఐ మైసెల్ఫ్ పిక్ ఫర్ మీ. రీజన్ నెంబర్ 1 ఇస్ ఎజిలిటీ. ఎజిలిటీ అంటే మన బాడీలో ఎజిలిటీ పెరిగిపోద్ది అని కాదు. ద ఎజిలిటీ ఆఫ్ ఫాలోయింగ్ దిస్ డైట్ ప్రోటోకాల్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 16:8 డైట్ ఫాలో అవుతున్నాం అంటే మనం డైలీ 10 o'clock to 6 o'clock మధ్యలోనే తింటాం. అంటే 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 10 అంటే 18 అవర్స్, 16 అవర్స్ పాటు మనం విల్ బీ హ్యాసిల్ ఫ్రీ. అంటే మన ఫుడ్ గురించి ఓకే ఫైన్, మనం హెల్త్ తినాలి, హెల్తీగా తినాలి అనే ఈ ఆలోచన నుంచి బయట ఉండి వీ విల్ బికమ్ మోర్ ప్రొడక్టివ్. రీజన్ నెంబర్ 2 ఇస్ ఎక్స్టెండెడ్ ఎనర్జీ లెవెల్స్. దీని వెనకాతల సైన్స్తో పాటు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన ఎనిక్డోటల్ ఎవిడెన్స్ కూడా ఉంది. అంటే నేను గత 3-4 months, ఐ థింక్ 3.5 monthsగా ఐ బీన్ ఫాలోయింగ్ ద వారియర్ డైట్. అంటే 20 hours ఫాస్టింగ్ ఉండి 4 hours మాత్రమే తినడం.
అండ్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్స్ ఫస్ట్ ఒక 2-3 డేస్ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ వన్స్ యూ గెట్ యూస్ టు దిస్ మనకు అసలు ఎనర్జీ అనేది ఇట్ విల్ గో త్రూ ద రూఫ్. అంటే మనం ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్గా ఉంటాం. మనం ఫాస్టెడ్ వర్కౌట్స్ ఇవన్నీ చాలా ఈజీగా అండ్ ఓవరాల్ బాడీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. రీజన్ నెంబర్ 3, దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ రీజన్. ఎందుకంటే బేసికల్లీ ఐఎమ్ ఎ ఫుడీ, అంటే నాకు ఫుడ్ అనేది చాలా ఇష్టం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక డైట్ కాదు, ఇట్స్ అ డైట్ ప్రోటోకాల్. అంటే డైట్ అనేది స్పెసిఫిక్స్ ఆఫ్ ద ఫుడ్లోకి వెళ్తాం, కానీ దిస్ ఈజ్ నాట్ వాట్ టు ఈట్, దిస్ ఈజ్ వెన్ టు ఈట్. సో మనం ఆల్రెడీ మన ఫుడ్ మీద డైట్ మీద ఒక పర్టికులర్ రెస్ట్రిక్షన్ ఉంచామంటే ఒక అడ్వాంటేజ్లో ఉంటుంది మన బాడీ. సో వీ కెన్ స్లైట్లీ ప్లే అరౌండ్ విత్ వాట్ వీ ఈట్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ డైలీ పిజ్జాలు అండ్ బిర్యానీలు తినేమని కాదు, బట్ బికాస్ యు ఆర్ ఇన్ దిస్ డైట్ అప్పుడప్పుడు యూ కెన్ ట్రీట్ యువర్ సెల్ఫ్ విత్ సమ్ గుడీస్. ఫ్రాంక్గా చెప్పాలంటే దీనికే పడిపోయాను. ఇట్ వర్క్డ్. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కానీ నేను ఏదైనా స్పెసిఫిక్ కాంటెంట్ మీద కానీ టాపిక్ మీద కానీ వీడియో చేయాలి అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏజూడ్. సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ నొక్కండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.